కీడు చేసిన వాళ్ళు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వాళ్ళకు నాకు దొరకపోతారా, నేను వాళ్ళకు బుద్ధి చెప్పకపోతానా అని అనుకుంటాము. ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అదే ఆలోచన విధానం ఉంటుంది. వేరేగా ఎవరు ఆలోచించరు. ప్రభువును నమ్ముకొని ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాళ్ళు మాత్రమే ఏమనుకుంటారంటే ప్రభు ఇలా చెప్పారు కాబట్టి మనం ఏం చేయకూడదు, వాళ్ళు దూషించినా మనము దూషించకూడదు. ఇది చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు మాత్రమే ఇవన్నీ చేయగలరు. అంటే ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనం ఆత్మీయంగా ఇంకా ఆ ఎత్తుకు ఎదగలేదన్నమాట. ఎదిగినప్పుడు మనం చేయగలుగుతాం. ఎదగడానికి ఇప్పుడు మనము ప్రార్థన చేసుకోవాలి. అలాంటి మనస్సు నాకు కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. వాక్యంలో ఏమనుందంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు కలిగి ఉన్నా మనం ఈరోజు ఎలాంటి మనస్సు కలిగి ఉంటామని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయన పరిశుద్ధ లేఖన భాగాన్ని చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఎవరు కలిగిన మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆయన ఎవరండో? ఆయన ఎవరైతే చెప్పండి. ఆయన ఎవరు? ఆయన ఎవరంటే డౌట్లు పడిపోయింది. ఆయనకున్న మనస్సు మనం కలిగి ఉండాలంట. ఉదయకాలము వాక్య ధ్యానం జరుగుతూ ఉంది. ఆ ఉదయకాల ఆరాధనలో నేను ఒక మాట చెప్పాను. ఏంటంటే ఇదే కీర్తన గ్రంథంలో 30వ కీర్తన 5వ చరణంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే ఆయన కోపము అక్కడ మనం పెట్టుకుందాం. ఒకసారి అక్కడ మనం పెట్టుకుందాం. నా కోపము మన కోపము ఆయుష్కాలం అంతయు ఉండదు. మనిషి ఉన్నంత కాలం ఉంటుంది. ఇంకా కొంతమందికి అయితే చచ్చిపోయిన తర్వాత కూడా అందరూ కోపమే. అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద కోపమే. నేను ఆ మొక్కలు చూడండి, ఇంకేం చూసినా చూడకపోయినా ఉంటాయి. అర్థమైందా? బ్రతికున్న కాలంలో చూడలేని ముఖం ఇప్పుడు చచ్చిపోయాక కొన్ని ఏదో ఆదర సానుభూతి కోసం ఏదో బాధపడతా అక్కడ నిలబడి చూసి ఏం ప్రయోజనం లేదు కదా. ఆ వ్యక్తి మాట్లాడతాడా? ఆ వ్యక్తి ఏమైనా మనకి స్పందిస్తాడా? ఆ సహోదరుడు ఏమైనా ఒకవేళ మనకు స్పందించే అవకాశం ఉందా? ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన కోపము ఎంతకాలం ఉంటుందట? నిమిషం మాత్రం ఉంటుందట. మన కోపం నిమిషం కాదు, గంట కాదు, రోజు. గంటగా 24 గంటలు ఒక రోజు. ఏమంటే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, తర్వాత వారం, తర్వాత ఇంకొక వారం 15 రోజులు, 1,000 రోజులు అంటారు. ఏమంటే ఒక మాసం, లేదంటే ఇంకా మాసాలు గడుస్తూనే ఉంటాయి. కొంతమందికి అయితే సంవత్సరాలే అలా ఉండిపోతారు. సంవత్సరాల తరబడి అలా ఉండిపోవడం అంటే నిజంగా అది యేసయ్య మనసు మాత్రం కాదు. యేసు ప్రభు మనసు ఎలాంటి మనసు? నువ్వు ఒప్పుకోగానే ఆయన ఎదుట క్షమాపణ వేడుకోగానే కొన్నిటినేమో మనం క్షమాపణ అడగకుండానే ప్రభువు మనల్ని క్షమించి ఇలా మనకు ఆయన కాపుదలను ఇస్తూ ఉన్నాడు, పోషణను ఇస్తూ ఉన్నాడు, మనల్ని ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు, మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే కనుక మన దోషములను కనిపెట్టి చూస్తే ఎవరమైనా ఆయన ఎదుట మనం నిలవగలమా చెప్పండి? నిలవలేము. వాక్యంలో నుంచి చూస్తే కీర్తన 130వ కీర్తన మనం గమనించినట్లయితే మనకు ఒక మాట అక్కడ కనబడుతుంది. 130వ కీర్తన 3వ చరణం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఒకసారి ఒక సంఘంలో ఒక ఆయనకి చాలా కోపం అంట. ఇద్దరు ఇయ్యంగుళ్ళు అనమాట. ఇద్దరు కూడా చాలా కోపం. ఎంత కోపం అంటే ఆయన గుమ్మంలో రావడానికి ఏమాత్రం కూడా అతను ఇష్టపడతాడు.
ఏమాత్రం ఇష్టపడదు. సరే అయినా కూడా నేను వెళ్ళాలి, నేను తప్పనిసరిగా ఆయనతో మాట్లాడాలి అని దేవుని వాక్యం చేత గద్దించబడి హెచ్చరించబడితే వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఈయన పెద్ద ఆయన పెద్ద ఆయన. వెళ్ళిన వెంటనే ఆ తలుపు ఇలా కొట్టగానే ఆయన బయటకు వచ్చాడు. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆయన తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. ఇద్దరు ముఖాన పడిపోయేటప్పటికి ఆయన ఈ లోపల ఉన్నటువంటి ఈ విజయకుడు గారు ఆయన మీద పెద్ద కేకేశాడండి. ఏమని కేకేశాడంటే హూ ఆర్ యు అన్నాడు. అది నేను ఎవరినో నీకు తెలీదా? ఎవరినే విజయకుడు, ఎవరు నేను విజయకుడు తెలుసు. హూ ఆర్ యు అని ఆయన గట్టిగా కేకేసేటప్పటికి ఈయన స్టన్ అయిపోయి అలా నిలబడిపోయాడు. ఏదో ఒక మాట అనేసి ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి రావడానికి వీల్లేదన్నాడు. సరే, ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఈలోగా జరిగింది ఏంటంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది. ఈ సెకండ్ వేవ్ లో ఏం జరిగిందో తెలుసా? ఈ విజయకుడు కరోనా బారిన ఎవరు ఊరు అన్న ఆయన కరోనా బారిన. ఎవరైతే ఆయన ఇంటికి వచ్చారో ఆయన ఏం చేశారు అన్నట్టు ఈ విషయం తెలుసుకున్నారు. నిజంగా ఆయన ఏమనుకోవాలి, అంతలాగా నేను క్షమాపణ అడగడానికి వెళ్తే ఇప్పుడు నేను వెళ్ళి ఒకవేళ ఏదైనా పలకరించినా కూడా మళ్ళీ ఆయన రివర్స్ అవుతాడు. కాబట్టి నేను వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఆయన నడిపించే దైవ సేవకుడు అన్నాడు, బ్రదర్ మీరు ఇప్పుడు మీ ప్రేమను నిరూపించుకోవడానికి అవకాశం దొరికింది. ఆయన అలాగన్నందుకు వీళ్ళ అమ్మాయికి పాపం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆ భ్రమం పెట్టి నేను ఎక్కనో అన్న పరిస్థితిలో ఉంటాను. అలాంటి సమయంలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇదిగో ప్రభు ప్రేమను మీరు చూపించే అవకాశం ఈ రోజు మీకు దొరికింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు మీ ప్రేమను చూపించండి. అప్పుడు కరోనాలో ఉన్న వాళ్ళు లోపల ఉంటారు కదా, క్వారంటైన్లో బయటకు రారు కదా, ఏదైనా పట్టుకుని వెళ్ళి అక్కడ తగిలించేసి వచ్చి ఇక్కడ బయట నుంచి. అలాంటి సమయంలో సుమారు 15 రోజులు ఈ విజయకుడు గారి ఇంటి దగ్గర ఈ అమ్మాయితో వంట చేయించుకుని ఈ కుటుంబం పిల్లలు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తే 15 రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఆ కోవిడ్ లో నుంచి బయటపడిన తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి ఊరికే ఏడ్చేస్తున్నాడంట. ఏంటో తెలుసా? ఎందుకండి మీరు అలాగే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఏమైంది ఏంటి ఇప్పుడు చెప్పండి. దేవుడి దైవాలు చక్కగా కోవిడ్ లో నుంచి బయటకు వచ్చారు కదా, ఎంతో మంది అలా బయటకు రాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన అన్నాడు ఒక మాట, పాస్టర్ గారు నన్ను క్షమించండి, మా వియ్యకుడు నా దగ్గరకు వచ్చి నన్ను క్షమాపణ అడగడానికి వస్తే చాలా కోపంగా మాట్లాడేసాను. ఈ రోజున నేను ఆయన ప్రేమను చూసి నిజంగా నా హృదయం అంతా ఒకలాగా అయిపోయిందండి. నేను ఎందుకు అలా చేశాను? ఈ రోజున ఎంత కీడు చేసిన నాకు, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించింది నాకు, ఎంత ప్రేమ చూపించాడు మా వియ్యకుడు. మీరు ఏమనుకోకపోతే నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. వెళ్ళండి, ఆయనకి ఏమీ లేదు మీ మీద, మీరు వెళ్ళొచ్చు, మీరు ఆయనతో మాట్లాడవచ్చు. కొంతమంది అన్నారట, అన్న మీరు ఈ కోవిడ్ నుంచి బయటకు వచ్చారు కనుక ఒకసారి మా ఇంటికి రండి అన్న, ఒకసారి మీరు మా ఇంటికి రండి అంటే ఈయన అన్నాడు, నేను ఎవరింటికి రాను, నేను మా వియ్యకుడి ఇంటికి వెళ్తాను. అక్కడ ఉండి నేను 2 రోజులు ఉండి, అర్థమైందా, అక్కడ 2 రోజులు ఉండి అప్పుడు నేను మళ్ళీ మా ఇంటికి వస్తాను, అప్పటి నుంచి ఎవరైనా కలవాలని కలుస్తానని చెప్పాడట. ఎంత వరకు ఉందా కోపం? కోవిడ్ వచ్చేదాకా ఉంది. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా 15 రోజులు ఉంది. ఆ 15 రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే మీకు మందులు తీసుకొచ్చింది మీ వియ్యకుడు, మీకు భోజనం తీసుకొచ్చింది మీ వియ్యకుడు కనుక ఈ విషయం ఈయనకి తెలిసిన వెంటనే ఎంత అవమానకరంగా అతను మాట్లాడాలి. అతని మనసులో ఉంచుకొని అసలు కనీసం గుమ్మలో కూడా అతను రాకూడదు. ఏమాత్రం కూడా వచ్చి వాడి మగం నేను చూడలేదు, దేవుడే వాడికి ఏం చేశాడు, శిక్ష విధించాడు అనుకుని ఆగిపోవలసినటువంటి వాడు. దైవజనుడు చెప్పగానే ఇలా తగ్గించుకొని ఎలాగైతే ప్రేమ చూపించాడో ఆ ప్రేమను ప్రతిఫలం ఏంటంటే మళ్ళీ ఈ 2 కుటుంబాలు ఒకటవడం జరిగింది. దేవుడు స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. పరలోకంలో దేవుడు ఎంత సంతోషించుంటాడు.
పరలోకంలో దేవుడు మనం విషయం గుద్దుకుంటూ ఉంటే కలబడుతూ ఉంటే సంతోషించండి. భార్య భర్తలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, సంఘములో ఉన్నటువంటి సహోదరులైనా, మరి ఎవరైనా కూడా వీళ్ళ దేవుని ప్రేమ చేత ఏమవ్వాలంటే మనం ఒకరినొకరము క్షమించుకొని మళ్ళీ మనము క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగి వాళ్ళను మనం ప్రేమించేటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అత్తాకోడలు, ఆడపడచ్చు, ఆడపడచ్చు, ఇలాంటి సంబంధాలు దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. ఏదో చిన్న విషయం దగ్గర, ఏదో చిన్న ఆ విషయం దగ్గర, పెద్ద విషయం అవ్వచ్చు. గుమ్మంలోకి వచ్చినటువంటి మనిషిని అలా మాట్లాడితే ఆయన ఎలాగా ఫీల్ అయ్యి ఉంటాడు నిజంగా, ఎలాగా ఆయన బాధపడి ఉంటాడు నిజంగా. బహుశా నాకు తెలిసి కొన్ని రోజులు మర్చిపోలేని పరిస్థితి ఉంటుంది బహుశా. అవునా కదా? ఈయన వెళ్ళింది దేవుని వాక్యాన్ని బట్టి అతనితో మాట్లాడడానికి వెళ్ళాడు. కానీ ఆయనకి వాక్యం తెలుసు, ఎందుకంటే ఆయన కూడా గట్టిగా వాక్యం చెప్తాడు. ఆయన కూడా గట్టిగా వాక్యం చెప్తాడు. చాలా డిసిప్లిన్. ఈయన గురించి ఒక ఆయన గురించే తప్ప మిగిలిన వారు ఎవరితోనూ కూడా ఈయనకి ఏ విధమైన భేదం లేదు. ఆ ఒక్క వ్యక్తి గురించి ఇలా దేవుడు కనికరించి చూపినటువంటి ఆ కనికరాన్ని బట్టి ఒకవేళ ఆయన చెప్పాడు ఏంటంటే, అయ్యా మీరు ఈ కోవిడ్ లో మీరు ఉన్నటువంటి సమయంలో ఎవరితో మీకు సమాధానం లేదో వారితో మీరు సమాధానం పడిపోవచ్చు. దేవుని స్తోత్రం. సమాధానం ఎంత ముఖ్యమో, సమాధానం లేనటువంటి కానుక దేవుడు అంగీకరించు. సమాధానం లేని ప్రార్థనకు జవాబు రాదు. ఇక్కడ ఒక మాట చెప్తారు, ఒక సహోదరి ఇలా ఒక సమస్యతో చాలా నలిగిపోతూ ఉంటుందా. నలిగిపోతున్నటువంటి ఆ సహోదరి చాలా భయభక్తులు కలిగింది, చాలా విశ్వాసములో, ప్రార్థనలో చాలా నిష్ఠ కలిగినటువంటి స్త్రీ అన్నమాట. చాలా దైవభక్తి కలిగింది. అని ఆమె ఆ సమస్య గురించి నలిగిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెకు సమాధానం రావట్లేదు. కాబట్టి నలుగురు అందరితో చెప్తా ఉంది, సేవకులతో చెప్తా ఉంది, అందరితోనూ చెప్పడమే. ఎందుకంటే మాకు ఏదైనా సమస్య ఉంటే ఎంతమందితో చెప్తాము? సేవకులతో చెప్తాం, సహోదరులతో చెప్తాం, అందరితోనూ చెప్తాము. చెప్తూ ప్రార్థన చేయడానికి కోరుతూ ఉంటాం, ఉపవాసం ఉంటూ ఉంటాం మనం కూడా. అయితే ఆమెకు సమాధానం రావట్లేదు. సమాధానం రాకపోతే సేవకుడి దగ్గరకు వచ్చి ఈ విషయం ఆమె చెప్పింది, అయ్యా నేను ఎలాంటిదానో మీకు తెలుసు, నేను ఎలాగా క్రమంగా ఉంటానో మీకు తెలుసు, అందరితోనూ ప్రేమగా ఉంటాను, అందరూ నా గురించి ప్రార్థన చేయమని చెప్పాను, మీకు చెప్పాను, నేను ప్రార్థన చేస్తుంటున్నాను, కానీ ఈ విషయంలో మాత్రం నాకు జవాబు రావట్లేదండి అని చెప్తే అప్పుడు ఆయన ఏమన్నారంటమ్మా, నీకు అందరితో సమాధానం ఉన్నట్టు నీ ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం ఉందా అని అడిగారు. అబ్బాయి లేదండి, నేను ఎప్పుడు వాళ్ళతో ప్రేమగా ఉంటాను, వాళ్ళు నాతో ప్రేమగా ఉంటారు. సరే మీ అత్తగారితో సమాధానం ఉందా? అయ్యో మా అత్తగారు అంటే నాకు ప్రాణం అండి, తల్లిలాగా చూసుకుంటాను నేను అని చెప్పింది. ఓకే సంతోషం. ఇంకా ఇలా ఎవరిని అడిగినా కూడా అందరితో కూడా సమాధానం ఉంది. ఇంక ఏమడుగుతాము? నీకు డౌట్ వచ్చింది, ఇంతకీ నీ భర్తతో నీకు సమాధానం ఉందా అని అడిగాడంట. నీ భర్తతో నీకు సమాధానం ఉందా అని అనగానే ఇప్పుడు ముఖ కాపులికలు మారిపోయి కంద గడ్డలాగా ముఖమైపోయి కోపం వచ్చేసి ఏమంత తెలుసా, ఇప్పుడంటే అవ్వగానే ఎప్పుడు ఆ మాట అడగం, ఇప్పుడంటే అడిగావు కానీ ఎప్పుడు ఆ మాట అడగమే. పాస్టర్ గారు పాపం ఏమంటే పాస్టర్ గారులకే ఇలాంటి పరిస్థితి ఏమంటే అయితే ఆయన చెప్పాడు ఏంటమ్మా, అందరితో సమాధానం నీ భర్తతో నీకు సమాధానం లేని ఈ పరిస్థితి బట్టి ప్రార్థనకు ఇది అభ్యంతర కారణంగా ఉంటా ఉంది కనుక ముందు నీ భర్తతో సమాధానం పడితేనే నీకు మేలు కలుగుతుంది, జవాబు వస్తుందని చెప్పాడు. హల్లెలూయా. చాలా కోపం వెళ్ళిపోయింది. అనుకూలంగా చెప్తే అయ్యి బాబా అక్కడ నా గురించే చెప్పాడు, నా గురించే చెప్పాడు, నా గురించే చెప్పాడు. ఇలాంటివి చెప్తే ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోదా? నీ కూడా ఉంటుంది, తెలుగు ఒక్కడేంటి ఈ రకాల ఆలోచనలు చేసి వెళ్ళిపోయింది. పాపం వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఇవన్నీ తిరగేసుకుంటా ఉన్నా చెప్పింది సేవకుడు కాబట్టి
ఆ మాటను బట్టి ఆమె కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో దిద్దుబాటు చేసుకుంటున్నాను ప్రారంభించింది. హల్లెలూయా. సమాధానకర్త అయినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈ రోజుల్లో ఒక మాట కూడా చెప్తున్నాను, కొంత అల్లరి ఎక్కువ నేర్చేసుకుంటున్నారు పిల్లలేంటి పెద్దోళ్ళేంటి. పిల్లలేంటి పెద్దోళ్ళేంటి ఒక అల్లరి వాతావరణం ఎక్కువ కనబడతా ఉంది. అల్లరి కూడా దేవునికి ఇష్టము కానటువంటి విషయం. అర్థమవుతుందని చెప్పేది. అల్లరి అంటే అల్లరి అంటే నీకు తెలుసు, పిల్లలు అల్లరి చేస్తున్నారంటారు, పెద్దోళ్ళు కూడా అల్లరి చేస్తున్నారు. నేను గమనించే ఈ మాట చెప్తా ఉన్నాను. అల్లరి అనేది శరీర కార్యాలలో ఒకటి. బైబిల్లో మీరు చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, రాగుబోతుల బిందులు, వాటి జోలికి మనం దాని పక్కన మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలును. చూసారా, ఇందులో ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. ఇంతకే అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటలు ఉన్నాయి, అల్లరితో కూడిన పాటలు ఉన్నాయి. ఈరోజు చూడండి, కొన్ని షోలు టీవీలో వస్తూ ఉన్నాయి. ఆ షోల పేర్లు నాకు పూర్తిగా తెలీదు. ఏదో డి అంటాడు, ఏదో మొత్తం ఈ మధ్యలో ప్రకటన జబర్దస్త్ అంటారు. ఇప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయండి బాబు? ఫ్రీ ఫైర్లోకి వచ్చాం కదా మేము అందరం. ఫ్రీగాను ఎక్కడికి వచ్చేసాం? ఫ్రీ ఫైర్లోకి వచ్చేసాం కదా మేము, ఫైర్లోకి అనుకుంటున్నాం. ఇది ఒక అల్లరి వాతావరణాన్ని కలిగించే ప్రతి ఒక్క పరిస్థితి ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి చాలా విరోధమైనది, సాతానుకు చాలా ఇష్టమైనటువంటిది. ఈరోజు ఈ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. టోబు దేశంలో యెఫ్తా అనబడినటువంటి యవనస్తుడు ఇంటిలో నుంచి గెంటివేయబడితే ఆ టోబు దేశానికి వెళ్ళినటువంటి తర్వాత అతని చుట్టూ అల్లరి జనం చేరాడు. అల్లరి జనం చేరి అతనిని చాలా ఇబ్బంది పెట్టారు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను అని రాయబడింది. ఎలాంటి జనం వచ్చారు? పాపం అతను బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఏదైనా సహాయం చేద్దామని, ఏదైనా పలకరిద్దామని, ఏదైనా అతనికి ఏ పరిస్థితిలో ఉన్నాడు అతనికి ఆదరణ కలుగజేద్దామని వచ్చిన జనం కదా. ఏ జనం వాళ్ళు? అల్లరి జనం. అంటే అతన్ని అల్లరి పెట్టేవాళ్ళు అన్నమాట. అతను ఇంకా బాధకు వేదనకు గురి చేసేటువంటి వాళ్ళు. ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉన్నది అని అంటే అల్లరి అనేది ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగ్ చేస్తున్నారు కొంతమంది కాలేజీల్లో. ర్యాగింగ్ అనేది కూడా దీనికి సంబంధించింది. అలాగే ఈవ్ టీజింగ్ అంటారు, ఆడపిల్లలను ఏడిపించడం, ఇది కూడా దాని కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు కాదు. నీ చెల్లిని ఎవరైనా ఏడిపిస్తే ఊరుకుంటావా? ఊరుకో. ఎందుకంటే నీకు రోషం వస్తుంది. మరి ఇంకొకళ్ళ చెల్లిని నువ్వేందుకు ఏడిపించి ఆలోచన కలుగుతూ ఉంటాయి. ఆలోచన చేయండి ఈ విషయంలో. కనుక ఈ రోజు ప్రియులారా, నాకేదో సంతృప్తి కోసం ఇంకొకరిని ఏడిపించడం, ఇంకా చెప్పాలంటే అల్లరి చేసిపోయాడంటే బాబు అంటారు. అల్లరి చేసేటువంటి ఈ వాతావరణం ఎక్కడ ఉన్నా కూడా అది దుష్టునికి సంబంధించిన ఆలోచన. ఏమంటే కొంతమంది తాగి అల్లరి చేస్తారు, కొంతమంది తాగి అల్లరి చేస్తారు. ఈ అల్లరి వాతావరణాన్ని దుష్టుడు చేసేదే తప్ప దేవుడు ఏమాత్రం కూడా అలాంటి వాటికి మనల్ని ప్రేరేపించు. అల్లరి మోకలు ఈ రోజున చాలా ఎక్కువ తయారవుతున్నారు. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉంటే వీళ్ళు ఇంకొక రకంగా ఉంటుంటారు. అందరూ ఒక రకంగా మాట్లాడితే వీళ్ళు ఇంకొక రకంగా మాట్లాడతారు.
అందరూ ఒక రకంగా ఆలోచన చేస్తే ఇంకొక రకంగా ఆలోచన చేస్తారు. ఏమంటే ప్రతి క్లాస్లో కూడా అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. ఈ రోజున చర్చిల్లో కూడా ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు, మందిరాల్లో కూడా ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. అల్లరికి ప్రేరేపించే కొంతమంది సేవకులు కూడా ఉన్నారు, మీకు తెలుసు. ఏలలో వేసి జీవకుమాలు తిప్పి ఈయన డ్యాన్స్ చేసేంత అందరినీ డ్యాన్స్ చేసేయమంటారు. అదంటే మనుషులకు కొంచెం ప్రియుల ఉద్రేకాన్ని కలిగిస్తుంది తప్ప ఏ రకమైనటువంటి క్రమమైన వాతావరణం అయితే ఇది కాదు. దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందంటే దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు స్తోత్రం. దేవుడు అల్లరికి కర్త కాదు. మరి దేనికి కర్త అయినా? సమాధానములకు కర్త. మీరు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం చూడండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానములకే కర్త కాని ఎందుకు కర్త కాడు? అల్లరికి కర్త కాదు. కనుక అల్లరి దేవుడికి సంబంధించింది కాదు. అల్లరిని సృష్టించే దేవుడు కాదు మన దేవుడు. దేవుడు సృష్టించిన అల్లరి ఏంటంటే సమాధానమే కలుగు చేస్తారు. అక్కడ ఒక రకమైన పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలలో అల్లరి వాతావరణం ఉండకూడదు, క్రమశిక్షణ వాతావరణం ఉండాలి. అదవుతుందా? క్రమశిక్షణ వాతావరణం ఉండాలి. ఏమంటే భార్యను అల్లరి చేయడం కానీ, భర్తను అల్లరి చేయడం కానీ, లేకపోతే ఏదో ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కొంతమంది ఇలా ఆలోచిస్తారు. నేను అల్లరి చేస్తే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు. ఒక అల్లుడు వచ్చి ఇంటి మీద పడి అల్లరి చేసి వెళ్ళిపోతే ఆ అత్తగారు ఎంతో మందితో బాధపడతా చెప్తుంది. ఏమంటే ఆ బాధ నిజంగా చాలా బాధాకరం. పెళ్లి ఎందుకు చేశారు? అమ్మాయికి అల్లుడు వచ్చి అల్లరి చేస్తాడని చేశారు. అల్లుడు వచ్చి అల్లరి చేస్తాడని చేశారు. అల్లరి ఎందుకు చేసాడు? కట్నం తక్కువైందనో, లేకపోతే నేను అడిగిన బండి అట్లేదనో, ఏమంటే లేకపోతే ఏవో కొన్ని కారణాలు. ఏమంటే ఒక మాట మనం ఆలోచన చేస్తే దేవుడికి దేవుడు అల్లరికి ఏమాత్రం కర్తగా. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి నిజంగా దేవుడిని అంగీకరించిన వ్యక్తి అయితే, దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అయితే తన అవసరాల కోసం అత్తగారి మీద ఎందుకు ఆధారపడడం? మామగారి మీద ఆధారపడడం ఏంటి? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి భార్య భర్తలతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే లక్షణం ఉన్న వాళ్ళు ఇలా అల్లరి చేసే వాళ్ళుగా ఉండరు. దేవుని బిడ్డలారా గమనించాలి, మన ఈ విషయాన్ని గమనించాలి. అల్లరి అనేది మన జీవితంలో ఒక భాగం ఏమాత్రం కూడా కాకూడదు. సరదాగా ఉండొచ్చు, అది మరి ఎక్కువైపోతేనే అల్లరవుతుంది. సంతోషంగా ఉండొచ్చు, ఆ సంతోషం విపరీతమైన ఆలోచనలకు దారితీస్తే అది అల్లరవుతుంది. ఒకడు మధ్యలో నిలబడ్డాడు, ఈ పక్కన కూడా నిలబడ్డాడు, ఈ పక్కన కూడా నిలబడ్డాడు. ఈయన ఏం చేయమన్నారంటే ఎగరరా పైకన్నా. ఎగిరినటువంటి తర్వాత వీడి కాలకు ఇలా వెనక్కి, వీడి కాలు అడ్డు పెట్టాడు, వీడు వెనక్కి పడ్డాడు. వెనక్కి పడేటప్పటికి ఇక్కడ తగిలింది దెబ్బ. ఇక్కడ ఇప్పుడు దెబ్బ తగలకూడదు. తగిలిందంటే ఇది చావు దెబ్బ అంటుంది. ఏ కారణం చేత అయినా అలాంటి దెబ్బ తగిలితే చావే. లేదంటే వీళ్ళ దేవుని దయ వల్ల కొంతమంది తప్పించబడతారంటే వీళ్ళకి ఏంటి? ఇప్పుడు వీళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వాడికి ఇక్కడ దెబ్బ తగిలింది. ఇంతకీ దెబ్బ తగిలితే అది ఎంత ప్రమాదం తెలుసా? ఎలా ఆలోచిస్తున్నారు ఈనాటి సమాజం చూస్తే? కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దుష్టుల నుండి వచ్చేటువంటి ఆలోచనలు. ఇలాంటి వాటిలో మనం ఏమవ్వకూడదంటే పాలి భాగస్థులను మనం కాకూడదు. పాలి భాగస్థులం అయితే దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుందని చెప్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? మనము దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. మన అవసరాలు తగ్గించుకోవాలి అవసరమైతే, అంతేగాని వాళ్ళ మీద ఎల మీద పడడం ఏంటంటే. ఈ వ్యక్తి సరిగా క్రమంగా ఉండడం, భార్య పోయి కష్టపడి ఏదో సాయంత్రానికి ఇంటికి వచ్చి ఏదో పిల్లల కోసం భర్త కోసం వండి పెడితే కనీసం
ఆ డబ్బులు కూడా వాళ్ళకు మిగల్చకుండా కనీసం వాళ్ళ తిండి కూడా తినవకుండా చేసి వీళ్ళ ఆ డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి నాకు చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఆలోచన దేవుడు ఇచ్చింది కాదు, ఇది కేవలం దుష్టుడు చేసేటువంటి పని మాత్రమే. ఇలాంటి విషయాలు దేవుడికి ఎప్పుడు అంటగట్టకూడదు. దేవుడు అల్లరికి కర్తకాడు. దేవుడు దేనికి కర్త? అందులో మనం ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగుతుంది. ఎందులో ఉండాలి మనం? దేవుడు దేనికి కర్త, అందులో ఉండాలి మనం. దేవుడే దీనికి కర్త అయితే అందులో ఉండాలి మనం. దేవుడు కర్త కానప్పుడు ఇలా మనం అక్కడ నుంచి దూరంగా ఉండాలి. ఎందుకు? కారణం ఏంటంటే దేవునికి ఇష్టము కానటువంటి పని దగ్గర మనం నిలబడకూడదు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అల్లరి చేయకూడదు. ఏం చేయాలి అంటే సమాధానమును మనం కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. వాక్యాన్ని మీరు చూడండి, సందర్భం వచ్చింది కనుక ఒకసారి మీరు దేవుని వాక్యంలో చూస్తే ఒక మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అబ్బా, ఎంత మంచి పేరు! నిజంగా ఎంత మంచి భాగ్యం! నిజంగా దేవుని పిల్లలు అనబడినటువంటి దానిలో తిరగేసుకుందాము. దేవుని పిల్లలు అనబడినటువంటి వారు సమాధానపరచువారుగా ఉంటారు, వారు ధన్యులు. కొంతమంది దేవుని పిల్లలమని చెప్పుకుంటారు, అది గొడవలు పెట్టుకునే వాళ్ళుగా ఉంటారు, కయ్యానికి కాళ్ళు దువ్వే వాళ్ళుగా ఉంటారు, కఠినమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనిషిని నిలువెల్లా ఆ మాటతో ఏం చేస్తారంటే బాధపరిచేసి గాయం చేసేసి ఇక అలాగా ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం ఎంత జ్ఞానవంతులు అంటే ఎవరైనా అలాగే మాట్లాడితే మాంసం ముక్కలు వెళ్తూ ఉంటాం ఆ మాటని. చూడండి, మాంసం ముక్కలు నవ్వుతాం, అదే ఇంకా నవ్వులి ఇంకా నవ్వులి ఇంకా నవ్వులి. నాన్నగారు గొప్ప చూడండి, ఇంకా నవ్వుతుంటే ఇంకా నవ్వుతుంటే ఇంకా నవ్వుతుంటే ఎలా ఉంటుంది? ఎవరైనా అలాంటి మాట అంటే మాత్రం ఆదివారం ఏ వాక్యం చెప్పామో అదంతా బాగుంటుంది. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి, ఎంత మాట అన్నాను, ఎంత మాట అన్నాను, ఎంత మాట అన్నాను, ఎంత మాట అన్నాను. ఒక మనుష్యుని మాటను అంత తీవ్రంగా మనము ఆలోచిస్తూ ఉంటే ఏమవుతామండి? ఆ మాట వల్ల ఏమైనా లావు అవుతామా? ఉన్న లావు కాదు తగ్గిపోదు, ఉన్నా బలం కాస్త బలహీనతగా మారిపోతుంది. అది పక్కన పెట్టేయండి. చెత్తబొట్లు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా. మా ఇంట్లో ఏదన్నా వాళ్ళు ఒక చెయ్యొద్దాం చెత్తబొట్ట లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మేము ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఒక్కరు కనిపించట్లేదు. చెత్త పొట్టులో మనం ఏం పాడేస్తాం చెప్పండి? బంగారం పెట్టి పడేస్తామా? మీరు చాలా తెలివి. అది లెక్క ఉంది మీకు, అది లెక్క ఉంది. ఒక బంగారం పడేయండి అందులో, పోనీ 1 గ్రాము బంగారం పడేయండి. 1 గ్రాము ఒక చిన్న రింగు పడిపోతే అయ్యి బాబోయ్ మనం చూడాలంగా మొఖం మాడిపోద్ది, మనసు వేదన అయిపోద్ది. ఎక్కడ పడేసాను. అంతదాకా ఎందుకు? మా అమ్మాయి పెళ్లికి అన్నీ అయిపోయింది, ఒక చెవుదేదో కనపడకపోతే ఇక వెదకండి ఎక్కడ ఎదుగుతారు. పాపం అక్కడ ఉన్న పిల్లలందరూ ఏం చేశారంటే ఇక రూమ్ అంతా ఖాళీ చేసేసిన తర్వాత అక్కడ ఉన్న పువ్వులు రేఖలన్నీ మళ్ళీ కవర్లోకి వేసేసిన తర్వాత మా వేపరాలు గారు ఇంటికి తీసుకెళ్ళిపోయి మా సువర్ణాలు ఆడపడుచు వీళ్ళందరూ కూడా కలిసి ఇక అన్ని కింద పడేసి ఇక అన్ని ఒకటి కింద ఏరితే దొరికేసింది. ఆ దొరికిన తర్వాత ఎంత సంతోషంగా ఫోన్లు చేసి చెప్పుకోవడం దొరికేసింది. అది దొరకపోతే పోయిందని ఇంతకీ ఏంటది పోయింది? ఏమాత్రం ఖరీదు ఉండదు.
2-3 ఏళ్ళు ఉంటుంది అంతే. కానీ మీరు చూడండి, వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే విలువైన వాక్యాన్ని మనం ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. పర్లేదు అని మళ్ళీ ఆదివారం అంటాం కదా అనుకుంటున్నాం. అసలు మనం ఉంటామో లేదో గ్యారంటీ మనకు లేదని తెలుసు. మనకి మళ్ళీ ఆదివారం ఉంటామో లేదో గ్యారంటీ లేదు, కానీ మళ్ళీ ఆదివారం వింటామే అనుకుంటున్నాం. మనం అంత తేలిగ్గా మనం తీసుకోవడం, ఇలా మనుషుల మాటలు అంత గట్టిగా పట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఆ వ్యక్తుల మీద పగ పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. అంటే మన ఒక పెద్దవాడు అంటుంది, ఎక్కడ ఏ సరుకు వెళ్తుందో ఆ సరుకు మర్చిపోతుంది కోపం, అక్కడే పెట్టి మళ్ళీ అక్కడే దిగుతుంది. మీ బిడ్డమ్మ బాబు మా వయసులో నేనే అలాగున్నామా అని చెప్పాను. అవునా, ఏంటో అసలు గుర్తుంటలేదు బాబా. సరే కాసేపు ఉన్న తర్వాత ఏదో దెబ్బలాట, ఏదో మాట వస్తే ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, దాదాపు మా చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఎక్కువ మాట్లాడుతుందంటే నాకు బుర్ర షాక్. ఇందాకేముంది, ఎక్కడ ఏ వస్తువు పెట్టానో ఆ వస్తువు మర్చిపోతున్నానని చెప్పింది. ఏది జ్ఞాపకం ఉంది చెప్పండి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగినాయి అప్పుడు మాట్లాడుతుంది. మనుషులు ఎంత మోసకారతనంగా మాట్లాడతారో అర్థమైంది నాకు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన ఏమన్నా అంత విలువైన మాటలు, ఏమన్నా అంత విలువైన మాట. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే లోపల స్టోర్ చేసి తాళం వేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇది అవసరం లేదని చెప్పి. ఎప్పుడో దెబ్బలాటంతా చూసారా, అవసరం వచ్చినప్పుడు తక్కువని నేను మాత్రం మర్చిపోయాను అనుకున్నావేంటి, నువ్వేం చేసావు, నేను మాత్రం మర్చిపోయాను అనుకున్నావా అని 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం చెప్పి అలా ఆశ్చర్యపోయేలా చేస్తాను. అంటే జ్ఞాపక శక్తి అనేది ఉంది. వ్యర్థమైన విషయాల మీద మనసు పెట్టి అసలైనటువంటి విషయాల మీద మన మనస్సును నిలుపలేనటువంటి వారిగా ప్రియులారా మనల్ని దుష్టుడు తయారు చేస్తూ ఉన్నాడు. అందులో ఆడేందుకేనండి ఆయన పక్కన పెట్టేస్తే మనకు మనమే ఆలోచన చేసుకుంటే ఏది ఉండాలో ఏది ఉండకూడదో నీ హృదయం లోపల నువ్వే నిర్ణయించుకోవాలి. అదే భద్రత పెట్టుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఎలా కాపాడుకును, భద్రముగా కాపాడుకును. హల్లెలూయా. ఏమంటున్నాడు, నీ హృదయములో నుండి ఏం బయలుదేరును, జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని ఏం చెయ్యి, భద్రముగా కాపాడుకో, భద్రముగా కాపాడుకో. నీ హృదయములో నీవేముంచుకోవాలి, ఏది ఉండకూడదు అనేది నీవే నిర్ణయించుకోవాలి. దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా, కీర్తన 119:11 చూడండి ఒకసారి. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏముంచుకున్నావు ఈ ఉదయకాల సమయంలో? నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముందంటే చిరంజీవి ఉన్నాడు. అందుకే ఏస్తే అలా ఉంది. ఇందాకే విన్నాను నేను. మీకు తెలుసా, ఎవరినో టార్గెట్గా పెట్టుకున్నారు యవనస్తులు పిల్లలు. వాళ్ళు ఉంటారు లోపల. టార్గెట్ పెట్టుకుంటే ఏమవుతారు, వాళ్ళే లోపల పెట్టుకుంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ హెయిర్ స్టైల్. క్రికెట్ మీద పిచ్ ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఆ విరాట్ కోహ్లీ కటింగ్ చేస్తాడు. క్రికెట్ మీద పిచ్ ఉన్నాం, అది అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఇది కటింగ్ చేసేటి నేనంటే కొంతమంది స్పైకులుగా పెడుతున్నారు. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఏంటి హృదయం లోపల ఉన్నాయి అంటే అవి ఎక్కడ బయటకు వస్తున్నాయి అంటే సెలవుకి వెళ్ళినప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఎక్కడో చోట బయటకు వస్తాయి కదా ఖచ్చితంగా. అలా ఏం చేసుకొచ్చేసిన తర్వాత ఇలా ఏంట్రా కటింగ్ అంటే వీడితో మనకు తగ్గలట. తల్లిదండ్రులు పాపం చెప్పలేక ఉండలేక బాధపడుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను,
హృదయంలో మొదట క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. దేవుడి స్తోత్రం. ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. ఫస్ట్ ప్లేస్ నీవు ఆయనకు తప్ప ఎవరికి ఇవ్వకూడదు. అర్థమవుతుందా? నీవు ఆయనకు తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు. రెండవ ప్లేస్ ఏంటంటే ఆయన వాక్యానికి ఇవ్వాలి. నువ్వు ఆయన వాక్యానికి ఇవ్వాలి. వాక్యము లేనటువంటి చోట క్రీస్తు ప్రభువు లేడు. గమనించుకోండి మీరు విషయం. వాక్యం ఉన్న చోటనే క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడమే క్రీస్తును మన హృదయంలో ఉంచుకోవడం. క్రీస్తును కేవలము ప్రియులారా మన అవసరాలకు మనం ఉపయోగించుకునేటువంటి వాళ్ళుగా మనం ఉండకూడదు. ఆ వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకొని గట్టిగా ఆయన మాటలు పట్టుకోవాలి. ఎవరైనా ఒకవేళ వాళ్ళని అప్పుడు ఇలాగ అన్నాను కదా అంటే ఎప్పుడన్నా అసలు నాకు గుర్తే లేదు అన్నటువంటి స్థితికి మనం ఎదగాలి. అదేంట అంతేగాని అప్పటి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ ఆలోచన చేసుకుని తవ్వుకుని మళ్ళీ అవన్నీ మనం వీళ్ళ పోగు చేసుకోకూడదు. అలాంటి మనస్తత్వాన్ని మనము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. వీళ్ళ రాళ్ళతో కొడితేనే స్టెఫన్ ఏమన్నాడు తెలుసా? ఈ దోషము వారి మీద మోపొద్దు ప్రభువా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వదిలేదు ప్రభువా ఈ దోషము వారి మీద మోపొద్దు అని ప్రార్థన చేశాడు. నేను చెప్పేది ఏంటంటే మనము పాత నిబంధనలో ఉన్నామా కొత్త నిబంధనలో ఉన్నామా? అంటే కొత్త నిబంధనలో ఉండి పాత నిబంధన నెరవేరుస్తున్నాం. మనకి కొంతమంది ఏమో పాత నిబంధనలోనే ఉన్నట్టుగా ఉన్నారు, కొత్త నిబంధనలోనికి వచ్చి కూడా. పాత నిబంధన ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయటం, గాయానికి ప్రతి గాయం చేయటం, వాతకు వాత, దెబ్బకు దెబ్బ. కన్ను తీసేస్తే వాడు కన్ను తీసేయాలి, వాడు చేతికి వాడు గాయం చేస్తే వాడికి గాయం చేయాలి. అది పాత నిబంధన. పాత నిబంధన యొక్క పరిస్థితి చూస్తే ప్రతీకారము, క్రొత్త నిబంధన యొక్క పరిస్థితి చూస్తే ప్రేమ. హల్లెలూయా. ఏంటది? ప్రేమ అన్నమాట. ప్రేమతో మన హృదయాలు నిండుకోవాలి. ఈ రోజున ప్రేమతో నిండుకున్నటువంటి హృదయాలలో జీవధారలు బయలుదేరుతాయి. ఏం బయలుదేరుతాయి? జీవధారలు బయలుదేరుతాయి. భార్య పట్ల ప్రేమతో భర్త ఉంటే భార్య ఏం చేసినా బాగుంది అనిపిస్తుంది, వండితే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా బాధ కష్టము లోపల పెట్టుకున్నాం అనుకుంటే ఏమి వండినా కూడా దానికి కోడుగుడుగు ఏకలు పీకినట్టుగా పీకుతూ ఉంటున్నాను. కారణం ఏంటి? ప్రేమ అనుకోండి. ఎవరికి వచ్చి కూరలో తక్కువ ఆయన పర్లేదు, ఇంతకు ముందు కంటే ఇవాళ చాలా బాగుండేవాడు. ఎందుకు? కారణం ఏంటి? తక్కువ వేసిన అనుకున్నా అయితే బాగుందన్నమాట అనుకుంటున్నారు. నిజానికి బాగలేదు. కానీ ఎందుకు బాగుంది? ఎందుకు బాగుంది చెప్పండి? ప్రేమను బట్టి బాగుంది అంతే. దేవుని స్తోత్రం. అదే ప్రేమ లేకపోతే అదే కూర దాకా బయటికి వెళ్ళిపోతుంది. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? అదే కూర దాకా బయటికి వెళ్ళిపోతుంది. మొక్కగా చూసుకోకండి. అంతా మనం అందరం ఎదుర్కొనే విషయాలే కదా. ఇది నా దాకా లేదు, నాకు లేదు, నాకు లేదు అన్నది ఏం లేదు. ఎప్పుడైనా ముఖం చిత్రిస్తాము. కొంతమంది అంటే మరీ బయటికి పాడేది కానీ అక్కడ నుంచి చేసేస్తారు అంతే. కొంతమంది అక్కడే చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి వెంటనే అమృతాలు గుర్తొచ్చారు. గొంతుని డబ్బాలని బండి వేసుకుని గొంతుని వెళ్ళిపోతారు అంతే. ఎంత తెలివైన మీరు గమనించుకుందాం ఏంటంటే ప్రేమతో మన సంసార జీవితం కొనసాగాలి, ప్రేమతో పిల్లలను పెంచాలి, ప్రేమతో సహోదరులను కలిసి మనము ప్రభువులో ఐక్యత కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఏ యాజమాన్యమైనా స్పందించాలంటే ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగులు అందరూ కదలాలి. ఒక్కడెళ్ళి అక్కడ ఉన్న సమస్యను నేను చెప్తాను మీరు అని అంటే ఒక్కడితో పని అవ్వదు. అవుతుందా చెప్పండి? ఎందుకు అవ్వదు? ఒక్కడికి బలము లేదు. ఇంతమంది ఉండడంలో ఇంతమంది వచ్చేది అంటే ఆ
అవతల యాజమాన్యం ఏం చేస్తారు, రేపటి నుంచి మళ్ళీ వీళ్ళు పని చేయకుండా మానేస్తారు, మన ఫ్యాక్టరీ దెబ్బతింటుంది, మనకున్న సమస్య ఏంటో తెలుసుకోండి అని చెప్పి తెలుసుకుని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంతేకాని ఒక్కరికి ఎవరు కూడా స్పందించరు. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని రాయబడింది. ఎంత మేలు ఎంత మనోహరం. ఆ మనోహరము అనేటువంటి అనుభవం ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండడము. హల్లెలూయా. ఈ రోజున ప్రతి చోట దుష్టుడు పనిచేస్తున్నాడు. కుటుంబాల్లో పనిచేస్తున్నాడు, అన్నదమ్ముల మధ్య పనిచేస్తున్నాడు, అక్క చెల్లెల మధ్య పనిచేస్తున్నాడు, సహోదరుల మధ్య పనిచేస్తున్నాడు, సహోదరుల మధ్య పనిచేస్తున్నాడు. వాడి ఉద్దేశం ఒకటే ఏంటంటే, మీరిద్దరు కలిస్తే ప్రార్థన చేస్తే బలంగా ఉంటుంది, మీ ఇద్దరిని విడగొడితే కాస్త బలం తగ్గుతుంది కదా. ఇద్దరిని విడగొట్టి వీళ్ళ వాడు విజయం సాధించాలని చూస్తున్న వాడి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలను మనం ఏం చేయాలో తెలుసా, ఎదిరించి వాటిని నాశనం చేయాలి. దేవుడి స్తోత్రంగా ఉండాలి. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు మనలో ఉన్నప్పుడు వారి క్రియలు మన ద్వారా ఏమవ్వాలంటే లయమైపోవాలి, కానీ అక్కడ అవి చోటు చేసుకోకూడదు, లేదా బలపడకూడదు. ఆ క్రియలు బలపడకూడదు. ఆ క్రియలు ఏమవ్వాలి, లయమైపోవాలన్నమాట. అందుచేత మనం ఒక జాగ్రత్త కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఎఫెసీ పత్రిక దయచేసి మీరు ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ఏం చేయండి, ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. ఈ మాటలతో నాకు చెప్పండి, నడుచుకొనవలెను. నడుచుకోవాలి. ఇలా నడుచుకుంటే ఏమవుతుంది తెలుసా, ఐక్యత కాపాడబడుతుంది. కుటుంబంలో ఐక్యత కాపాడబడితే ఆ కుటుంబం బలంగా ఉంటుంది. సంఘంలో ఐక్యత కాపాడబడితే సంఘము బలంగా ఉంటుంది. మనము కలిస్తే ప్రార్థన చేసినప్పుడు దేవుని జవాబు పరలోకము నుండి మనకు దొరుకుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా. సంఘమందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేతురును చెరలో బంధించబడినప్పుడు పేతురు చెరలో నుంచి విడుదలపరచబడ్డాడా లేదా? ఎవరు విడిపించారు? ఎవరు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళలేదు? ఎవరు వెళ్ళలేదా? ఎవరు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళలేదు? పరలోకము నుండి దూత వచ్చి పేతురును ఆ సంఖ్యలను విడగొట్టి చెరసాలలో నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. ఏమని పెట్టారో గమనించండి. ఏక మనస్సుతో కూడిన ప్రార్థన, ఏకాత్మతో కూడినటువంటి ప్రార్థన, ఏక హృదయంతో కూడినటువంటి ప్రార్థన, ఇద్దరు ఏకీభవించినా చాలు, అక్కడ దేవుని కార్యం ఖచ్చితంగా చూస్తాం. దేవుని స్తోత్రం కలుగుతాం. మంద ఎంతైతే ఉన్నామో ఎంతమంది కలిసి ప్రార్థించే దగ్గర, ఎంతమంది కలిసి కన్నీళ్లు కార్చే దగ్గర, ఎంతమంది కలిసి దేవుని గోచారే దగ్గర మనం ఏకీభవిస్తే ఖచ్చితంగా నీ కోసం నా కోసం పరలోకాన్ని తెరిచి దేవుడు జవాబిస్తాడు. 80% అన్నాను. కానీ ఇది ఎక్కడ లోపిస్తుందంటే ఐక్యత లోపించడాన్ని బట్టి, భేదము చోటు చేసుకోవడాన్ని బట్టి లోపిస్తూ ఉంది. నువ్వు ఇలా మొక్క పెట్టుకుంటావు, అలా మొక్క పెట్టుకుంటావు, మధ్యలోనికి ఇలా ప్రార్థనలో మోకరించినట్టు మోకరిస్తున్నాము, జవాబును పొందలేకపోతున్నాం. జవాబు పొందాలి మనం. జవాబు పొందాలి మనం. ఆ జవాబు పొందాలి అని అంటే మనందరి హృదయాలు యేసు ప్రభు రక్తములో కడుక్కుని మనం ఏమవ్వాలంటే మనము శుద్ధి చేయబడాలి. మన హృదయాలు నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండాలి హృదయాలు?
నిర్మలంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. హృదయం నిర్దోషమైతే దేవుడు మన ప్రార్థన త్రోసేయడానికి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే హృదయం నిర్దోషంగా ఉంటే దేవుడు ప్రార్థన త్రోసివేయడు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నేను ఒక మాట చెప్పనా, దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు కనుక అతడు దేవుని చిత్తంలో తన యొక్క పరిస్థితిని అప్పగించుకున్నాడు తప్ప సౌలు మీద కత్తి ఏనాడు లేపలేదు. ఒక రోజు వచ్చింది, సౌలే తన కత్తి మీద తను పడి చనిపోయాడు. అర్థమవుతుందా మీకు? దావీదును దేవుడు ఏం చేశాడు? దావీదును దేవుడు సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదంటారు కదా. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు ఎప్పుడు కాదు. వాళ్ళు ఒక రోజున నిజంగా వాళ్ళు నిర్దోషంగా ఉంటే, నిజంగా వాళ్ళు దేవునికి అంగీకార యోగ్యమైన మనస్సులు ఉంటే, నేను చెప్తున్నాను, ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. కొంచెం వెయిట్ చేయాలి. వికసించేటువంటి పుష్పాన్ని ఈరోజు మొగ్గను చూసాము, రేపటిదాకా ఎక్కడ అవుతామండి? ఒకసారి అలా కొంచెం దాన్ని సాయం చేద్దామని చెప్పి ఆ పుష్పాన్ని, ఆ రేకులను అలాగా 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 అలా కదిలించుకోండి, ఏమవుతుంది? ఇలా వచ్చేసుకుంటుంది, అది ఇలా వికసిస్తుంది. అది ఏమవుతుంది చెప్పండి? నువ్వు చెయ్యేస్తేనే అగ్గి. అర్థమైందా? చెయ్యి పెడితే ఉదయకాలం అన్నం ఉండింది, సాయంత్రం దాకా ఉంటుందని వెళ్ళాలనుకుంటే ఒకవేళ గరిటెలు కాకుండా చేతితో కనుక అందులోంచి పెట్టేసుకున్నాం అనుకుంటే ఉదయకాలం మధ్యాహ్నంగా నేనైపోతాను. ఈ చేతి ప్రభావం అలాంటిది కనుక దయచేసి మనం ప్రతి దాంట్లో ఎలిపెట్టకూడదు. అర్థమవుతుందా? ఆ వికసించేటువంటి పుష్పం దాన్ని వికసించనివ్వాలి, అంతే కదా. వికసించనివ్వకపోతే మనం ఏదో చేద్దాం అనుకుంటే ఏమవుతుంది? అంతదాకా ఎందుకు? కోడి మట్టు పెట్టాము, మట్టు కింద గుడ్లు పెట్టాము, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 20. అసలు చూద్దాము 20వ రోజుని అని చెప్పి ఒకవేళ 20 రోజులు అయిపోయింది కదా, ఇంకా రేపు ఒక్క రోజే కదా, కొంచెం సాయం చేద్దాం ఇలా అన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? రాజు చెప్పి ఏమవుతుంది తెలీదా? ఒకసారి పెట్టి చూడుతుంది. ఏమవుతుంది చెప్పండి? రూపమేమీ ఉండదు. దాన్ని మనం చేతులారా ఏం చేసిన వాళ్ళం అవుతాం? చంపేసిన వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా? నీ పనేంటో నీవు ఎంతవరకు వెయిట్ చేయాలో అంతవరకు వెయిట్ చేయాల్సిందే. నవమాసాలు బిడ్డను మోసినటువంటి తల్లి ఆ ప్రసవ సమయం కోసం అందరూ ఎదురు చూస్తారు. ఆ తల్లి ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఈ బిడ్డను నేను ముఖానికి అందిస్తాను అని చెప్పి. కానీ ఆ సమయం దాకా ఎదురు చూడాల్సిందే. కొన్ని విషయాల్లో మనం ఎదురు పెట్టకూడదు, మనం ఏ రకంగా కూడా తొందరపడకూడదు. తొందరపడితే నష్టపోయేది మనము, వెయిట్ చేస్తే లాభపడేది మనం. హల్లెలూయా. అంటే ఈరోజు తొందరపడద్దు. మనం తొందరపడి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ నష్టము పడకుండా ఉండాలంటే మనం కాస్త వెయిట్ చేయాలి, కాస్త మనం నిదానించుకోవాలి, కాస్త మనం ఆలోచించుకోవాలి, కాస్త మళ్ళీ మన హృదయాలను మనము పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనందరిలో కనుక పిల్లల ఒక ఏకీభావము కలగలిగితే, కాపాడుకోగలిగితే, ఇద్దరు భార్యాభర్తలు ఏకీభవించితే చాలని పరలోకం నుండి వారు అడిగేది ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పగలను ఆ విషయానికి జవాబు. చాలా సార్లు మేమిద్దరం ప్రార్థన చేసిన సందర్భాలు, దేవుడు జవాబు ఇచ్చినప్పుడు నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, సంతోషంగా దేవుడు స్తుతించిన సందర్భాలు, పిల్లలు కూడా మాతో కలిసి ఏకీభవించిన పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు దేవుడు జవాబును చూసాం. సంఘం అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో జవాబులు చూసాం. ఇది జవాబులు చూసిన సంఘం కానీ మాటలు చెప్పే సంఘం కాదు. చప్పట్లు కొట్టి దేవుడు ఈ రోజున సంఘంగా మనం ఇంకా గొప్ప కార్యాలు చూడాలి, గొప్ప జవాబులను చూడాలి. చూడబోతున్నాము. మనము విశ్వాసంతో మనము ఎదురు చూసే వారిగా ఉందాం, పట్టుదలతో ప్రార్థన చేసే వారిగా ఉందాం, ఆసక్తిని రేపుకునే వారిగా ఉందాము. ఇంకేమొస్తుందిలే అనుకున్నట్టుగా ఉండొద్దు. వస్తుంది ఖచ్చితంగా. ఈ ఎదురు చూసి ఎవరు కూడా బలహీనపడరు.
యెహోవా కొరకు చూచువాడు ఏం పొందుతారో నూతన బలం పొందుతారు. నా ప్రభువు చేయగలడు, నా ప్రభువు ఇవ్వగలడు, నా ప్రభువు నేను అడిగినటువంటిది ఒకవేళ ఎంత అసాధ్యమైందైనా నా ప్రభువు చేయగలడు. ఒకవేళ అపవాది మీకు అనుమానం కలిగిస్తే చెప్పండి, అపవాది నాకు అనుమానం లేదు, ఎందుకు లేనిపోని అనుమానం పెట్టిస్తాను, వెళ్ళ యేసునామములో నా వెనక్కి వెళ్ళు, నీకు నాకు సంబంధం ఉంది, నా యేసయ్యతోనే నాకు సంబంధం ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యముతోనే నాకు సంబంధం ఉంది, పరిశుద్ధాత్మతోనే నాకు సంబంధం ఉంది, మీతో నాకు ఏ సంబంధం లేదు. కొంతమంది ఆడితో చట్టే చెప్తున్నారు, నిజమే, ఇంకేమవుతుందిలే 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 అని చెప్పి అంతే. వాడి క్రియలు మనలో ఏమవుతుంది తెలుసా, బలపడిపోతా ఉన్నాయి. వారికి కోటలు కూలిపోవడానికి ఒకే సూత్రం ఏంటంటే వాడిని ఎదిరించట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము యేసయ్యా. ఎవరు అటు ఇటు చూడదు, కళ్ళు తెరవద్దు, బయటకు వెళ్ళొద్దు. విశ్వాసులైన వారు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలేంటి యవనస్తులేంటి అందరూ కూడా అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు బయటకు వెళ్ళదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువాలను జ్ఞాపకం చేసుకో. నాలో దుష్టుడు ఏ కోటలు కడుతున్నాడు, నా కుటుంబంలో ఏ కోటలు నిర్మిస్తున్నాడు, నా సంఘంలో ఏ కోటలు నిర్మిస్తున్నాడు. దేవా, నా యొక్క నైనా జీవితంలో కావలసిన గ్రహింపు తెచ్చేది, వాటిని యేసునామములో కూల్చివేయాలి ప్రభావం, కూలిపోవాలి ప్రభావం కూడా. అయ్యా, అవన్నీ కూడా యేసునామములో లైవైపోవాలి ప్రభావం. పలకండి, మీరు నోటితో పలకండి, యేసునామములో అపవాది క్రియలు లైవైపోవాలి, యేసునామములో అపవాది క్రియలు లైవైపోవాలి, యేసునామములో అపవాది క్రియలు లైవైపోవాలి కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నన్ను వెంబడించు సైతాను, నన్ను వెంబడించు సైతాను, దుర్మార్గుడి నీ రక్తమే దాహించేది, నీ రక్తమే, దుర్మార్గుడి నీ రక్తమే దాహించేది, నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. ఒకసారి ఆలోచించి, ఎవరినైనా అలవాటు చేసేవా నువ్వు? ఏ కుటుంబాన్ని అలవాటు చేసేవా నువ్వు? ఎవరిని అలవాటు చేసినా అది దుష్టుడి నుండి కలిగింది, ఇది దుష్టుడు చేసిన పని. ఎవరిని అలవాటు చేయొద్దు. నీకు సమాధానాన్ని కోరుకునే వ్యక్తిగా ఉండదు. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు తోడై ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. ఆయన నీకు తోడై ఉంటే నీవు చేసేది సఫలమవుతుంది. నీవు పనిలో సఫలత సాధించగలుగుతావు, అభివృద్ధిని సాధించగలుగుతావు, ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాలను క్షమించున్నాను, నన్ను కనికరించున్నాను. మేము భార్య భర్తలము ప్రభువా, మేము ఏ గురించి ప్రార్థించేవారిగా మేము ఉండాలి ప్రభువా. దయచేసి మీరు మాకు సహాయం చేయండి. ఒకవేళ ఇక్కడ మీకు వీలుపడకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్తలు మీరు చెయ్యి కలుపుకుని ప్రార్థన చేయండి. ప్రభువా, మేము ఇంతవరకు ఎన్నో కార్యాలు మేము పొందలేకపోయాం, జవాబులు చూడలేకపోయాం, అయితే మమ్మల్ని క్షమించండి నాయన అని ప్రార్థన చేసుకుని ఈ రోజు నుండి భార్య భర్తలైన మీరు కలిసి ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నమ్మిన దేవుని మహిమ చూస్తావు, చూపిస్తాడు. ఆయన కార్యాలు చూడగలుగుతాం. రక్షణ కార్యాలు మనం చూడాలి, గొప్ప కార్యాలు మనం చూడాలి, అద్భుతమైన కార్యాలు మనం చూడాలి. ఆయన నామములో మహిమపరచబడాలి. మన పిల్లలు మన కుటుంబాలలో సంతోషంతో సమాధానంతో నిండి ఉంటారు. ఆయనకు మహిమ కలగాలి. నిజంగా దేవుని చేత ఆశీర్వదించుకున్న ప్రజలైన సాక్ష్యం మనం పొందుకోగలగాలి. అటు సాక్ష్యం కావాలి ప్రభు. అటువంటి ఆత్మీయ ఎదుగుదల నాకు కావాలి, అటువంటి మనస్సు నాకు కావాలి అని చెప్పి
మీకు వచ్చే పరిగెత్తి ప్రభుకి మాట చెప్పండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నా. మీ పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉంటారు. దేవుడు పనులు దేవుడు చేస్తుంటారు. మీ కుటుంబం సంతోషంతో ఉంటుంది, సమాధానంతో ఉంటుంది. సంఘము పిల్లల క్షేమాభివృద్ధి పొందుతుంది. తప్పనిసరిగా దేవుడి కార్యాన్ని ఈ నెలలో దేవుడు చేయబోతా ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీకు మాట్లాడుతున్న ఈ కార్యాన్ని నీవు చూడాలి. నూతన ఆత్మలను చూడాలి, నూతన అభిషేకాన్ని చూడాలి, నూతన కార్యాలు మనం చూడాలి, నూతన కృపలను దేవుడు మనకి ఇచ్చుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రం, స్తోత్రం. సమాధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదం మాకు దయచేయండి ప్రభువా. అలా కోపతాపాలకు ఆవేశాలకు తాము లేకుండా చేయండి ప్రభువా. క్షమించుకునే మనస్సును మీరు మాకు దయచేయండి. ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయండి. సంఘము క్షమాభివృద్ధి పొందడానికి ప్రభువా మీరు సహాయం చేయండి. మేమందరం ఒకరికొకరు సాటి అభిమానంగా ఉన్నాం. వాళ్ళలో భేదం ఉండకూడదు ప్రభువా. అయ్యా భార్య భర్తలైతే ఏక శరీరంగా అనుసరించారు. ఒక మనుషులైనట్టుగా వారి ఇంటి గురించి సహాయం చేయండి. ఏ సమస్యతో ఇప్పుడు మీరు గొప్పపడుతున్నారు. యేసు నామములో గ్రహించండి ప్రభువా. ఏ ఒక్క ఇంట్లో కూడా అసమాధానం ఉండకూడదునైనా, ఏ ఒక్క ఇంట్లో కూడా దుఃఖం ఉండకూడదునైనా, ఏ ఒక్క ఇంట్లో కూడా గురిమి ఉండకూడదు ప్రభువా. ఏ ఒక్క ఇంట్లో కూడా కలవడం ఉండకూడదునైనా, ఏ టీనేజ్ బిడ్డలో కూడా ఏకమైనటువంటి చీకటి క్రియలు కనిపించకూడదు. ఎవరస్తున్న చీకటి క్రియలు కనిపించకూడదు. నీ సన్నిధిని ప్రేమించేవారు వాళ్ళు, నిన్ను మహిమ పరిచయపడే వాళ్ళు, నీ కుటుంబ హృదయాలను ఇచ్చేపడే వాళ్ళు, నీ సన్నిధి ప్రతి ఇంటిలో ఉండడం కాపాడి మీరు ఆశీర్వదించండి. మీ కృప చొప్పున ప్రతి కుటుంబాన్ని కూడా సంతోషంతో సమాధానంతో నింపండి. మీ సన్నిధి మాకు కావాలి యేసయ్యా, మీ సన్నిధి కావాలి. మీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి. మీ దేవుని ఆశీర్వాదాలతో నింపి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి. ఇంకా మిగిలిన కార్యక్రమంలో కూడా మీరు ఉండండి. పనులు కూడా వెళ్ళిపోద్దు. 2 కూడికలు కూడా ఉన్నాయి ఈ వారంలో. వాటి గురించి పాస్టర్ గారు చెప్తారు.